నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. అక్క ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా చాలా వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బోనాల పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. హైదరాబాద్ లో అయితే చెప్పే పని లేదు. ఈ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ 28వ తారీఖు ఆదివారం మా ఏరియాలో కూడా జరుగుతుంది, మల్కాజిగిరి. అన్ని ఏరియాల్లో ఇంకా లాస్ట్ వారం సో అమ్మవారికి చేసేటటువంటి ఆ బోనం సమర్పించేటటువంటి తీరు అద్భుతం అసలు. అయితే మాకు ఏంటి బోనం మాకు లేదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అనుకుని వాళ్ళకి తెలియదు. వాళ్ళ గ్రామ దేవతలకు వాళ్ళు చేసుకునే విధి విధానం వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ సెటిల్ అయ్యామని అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఉన్న కటమైసమ మనకి మన పరివారంగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆవిడనే గోల్చుకోవాలి కదా. అయితే బోనం సమర్పించడం మాకు ఇప్పటి వరకు మాకు తెలియదు, మాకు అన్వయి తెలియదు. మేము సమర్పించచ్చా అంటే ఇక ఆఖరి వారం కాబట్టి చేసుకోవచ్చు అక్క. తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇది అందరి పండుగ పద్మిని. 1813వ సంవత్సరంలో ఒక మహమ్మారి అందరినీ కమ్మేసింది. రెండు హైదరాబాద్, సికింద్రాబాద్ లో కూడా వేల మంది ప్రాణాలు కూడా తీసుకుంది. అప్పుడు మహాకాళి అమ్మవారిని పెట్టారు. అప్పటి నుంచి బోనాలు అనేవి ఇక్కడ ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ లో చాలా ఘనంగా వేడుకలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎలా జరుపుకుంటారంటే థ్యాంక్స్ గివింగ్, ఒక గ్రాటిట్యూడ్ అనమాట. మనకు థ్యాంక్స్ గివింగ్ అని ఎలా ఉంటుందో అలా అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ బోనాల పండుగ జరుపుతారు. ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారో అప్పటి నుంచి అమ్మవారి రక్షణగా నిలిచి ఎన్నో వేల మంది ప్రాణాలు కూడా, లక్షల మంది కూడా ఆ వ్యాధితో వేల మంది చనిపోతూ ఉంటే అప్పుడు అమ్మవారు కాపాడారు. అప్పుడు అమ్మవారికి తిరిగి మనం ఏం చేయాలి అని అంటే వేపాకులతోటి, పసుపుతోటి, అలాగే బోనం వండుకొని, అన్నం వండుకొని, పసుపు అన్నము, అలాగే వడిబియ్యాలు పోస్తారు బోనాలకి. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆంధ్ర తెలంగాణ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి వెళ్ళి పసుపు కుంకాలు సమర్పించుకొని, గాజులు సమర్పించుకొని, ఎవరైనా సరే దండం పెట్టుకున్నా కూడా సర్వ వ్యాధుల నుంచి కూడా అమ్మవారు కాపాడుతున్నారు. అలాగే కోరికలు తీరుతున్నాయి. ఎవరైతే మేము ఈ బోనానికి మొక్కున్నా వచ్చే బోనాల కల్లా ఈ కోరిక తీరితే ఎంత మంది అసలు ఇక్కడ మేము కూడా చిన్నప్పటి నుంచి అలా అనుకొని ఎన్నో కోరికలు తీరాయి అమ్మవారి దగ్గర. అమ్మవారంటే పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ, డొక్కాలమ్మ, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవార్ల పేర్లు. మహాకాళి, ఉజ్జయిని మహాకాళి. సూపర్ అసలు. ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్ లో చాలా వైభవంగా జరుగుతుంది. అయితే ఇక మిగతా ప్రాంతాలలో మల్కాజ్గిరిలో కానీ, ఈ కంటోన్మెంట్ లో కానీ ఈ సండే జరగబోతోంది కాబట్టి ఇంకా ఏ ఏరియాస్ లో జరుగుతాయి ఎవరైనా సరే వెళ్ళాలి గుడికి. ఆంధ్రాలో జరుపుకునేది గ్రామ దేవతల పండుగ. ఆ విధంగా మీరు ఎక్కడ అయితే మీ ఊర్లో గ్రామ దేవతల పండుగ జరుపుకుంటారో ఈ రెండు సిటీస్ కి, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీస్ కి విశేషంగా అమ్మవారి పండుగల్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఇది మన అందరి పండుగ. అందరు కూడా వెళ్ళాలి, కనులారా అమ్మవారిని చూడాలి. అక్కడ చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి, కోరుకోండి. అందరినీ కాపాడాలి, ఈ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని కాపాడాలి. అమ్మ ఎప్పుడు ముందు పిల్లల్ని కాపాడుతుంది. తల్లి కదా, తల్లి చూపు ఎప్పుడు కూడా చల్లని చూపు పిల్లల మీద ఉంటుంది. అలాగ అనుకోవాలి. చక్కగా పసుపు కుంకాలని సమర్పించుకోండి అమ్మవారికి వెళ్ళి. బోనం సమర్పించే ఆచారం ఉంటే బోనం, లేదంటే పసుపు కుంకుమలైనా ఖచ్చితంగా బోనము సమర్పించే ఆచారం లేని వాళ్ళందరూ పద్మిని చక్కగా అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకొని, చీర పెట్టుకొని, చీర గాజులు సమర్పించుకొని తీసుకొచ్చే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చేసి పెద్ద ముత్తైదుకు పెట్టుకోవచ్చు అమ్మవారిలా భావించి, లేదా అక్కడ అమ్మవారికి వదిలేసేయచ్చు. అలాగే కొబ్బరికాయ కొట్టుకొని మీ కోరిక ఏదైనా ఉంటుందో కోరుకోండి. వచ్చే బోనం కల్లా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది. ఇది మాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇలా ఇప్పుడు కూడా మా దగ్గర మా అమ్మ మొక్కుంటూనే ఉంటుంది ఈ బోనాలకని. అప్పుడు స్కూల్స్ రన్ చేసేటప్పుడు మా అమ్మ ఎప్పుడు దండం పెట్టుకునేవారు, నెక్స్ట్ బోనాలకు వస్తాను తల్లి, నీకు చీర పట్టుకొని వస్తాము అని. అలాగే మాకు అక్కడ నిజాంపేటలో ఉండే చిన్న అమ్మవారు ఉంటారు. అక్కడ
అమ్మవారికి కూడా చీర ఇవ్వాలి అని అనుకున్నాం అనమాట. అలా. అద్భుతం. అయితే ఈ ఆదివారం మరీ విశేషంగా 28వ తారీఖు అష్టమి తిథి ఉండబోతోంది. అష్టమి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అవును, అష్టమి చంద్ర విభ్రాజ అని మన లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామమే ఉంది. నామే ఉంది. సో అష్టమి తిథితో వస్తోంది కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ ఇచ్చుకోవటం అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి. చేయాలి. మన ఇళ్లలో కూడా చక్కగా వేప మండలు తెచ్చుకోండి, మీ గుమ్మాలకు పెట్టుకోండి, ఉమ్, మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంటికి కూడా చాలా మంచిదన్నమాట. ఉమ్. వేప అనేది మనం ఎప్పుడైతే గుమ్మాలకు పెడతామో ఈ బోనాల సమయంలో, ఉమ్. ఈ ఋతువు మారుతుంది కదా, ఇప్పుడు రైనీ సీజన్ కదా, వర్షాకాలం కాబట్టి ఉమ్. ఈ వేప అనేది ఇవన్నీ కూడా సోకకుండా మనం చూస్తుంది, కాపాడుతుంది అనమాట. ఉమ్, అందుకే వేపాకుల్ని కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి కూడా పూజించుకోండి. ఉమ్. ఇంట్లో కూడా పసుపు కుంకాలతో ఉమ్. అమ్మవారి కుంకుమార్చన చక్కగా చేసుకోండి. ఉమ్. ఏదో అమ్మవారి స్తోత్రము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చదువుకోండి. ఉమ్. ఆ స్తోత్రం చదువుకోండి. లేదంటే దుర్గాదేవి స్తోత్రం ఉమ్. ఏదొస్తే అది చదువుకోండి. దుర్గాదేవి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోండి. ఇంకా అన్ని అమ్మవార్లకి ఇంకా తిరుగులేదు. ఉమ్. ఆ అమ్మవారు ఈ అమ్మవారు అని లేదు. ఉమ్. మెయిన్ అమ్మవారు ఆవిడే కదా, ఆవిడలోని రూపాలు వీళ్ళందరూ కూడా. అవును, అవును. ఇంకా దుర్గాదేవి అష్టోత్తరంతో ఈ ఆదివారం రోజు పూజించుకోండి అమ్మవారిని. సకల శుభాలు కలుగుతాయి. మీ కుటుంబానికి ఒక రక్షణగా కూడా అమ్మవారు ఉంటుంది. మాకు బోనాల పండుగ లేదు అని అనుకోకండి, అమ్మవారిని స్మరించుకోండి. అష్టమి తిథి చక్కగా బోనాలు వైభోగంగా జరుగుతాయి. అంతా కలకలలాడుతూ ఉంటుంది హైదరాబాద్, సికింద్రాబాద్ కూడా. మళ్ళీ ఆ బోనాల కోసం అందరు ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సర కాలం ఎదురు చూస్తాం. మళ్ళీ ఆషాఢ మాసం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తారు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు చెప్తూ ఉంటారు, దాన్ని రంగం అంటారు పచ్చికొండం కదా, నుంచుని అవును చెప్తూ ఉంటారు రంగం అన్నమాట. ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా అని కూడా అమ్మవారు చెప్తూ ఉంటారు. అందుకే అందరూ చక్కగా ఆల్రెడీ అది లాస్ట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే సండే అయితే వచ్చే సండే ఇక్కడ, అయితే అంటే బోనాల్లో విశిష్టత అవును, చెప్తున్నాను. అవును. అందరూ కూడా మీరు కూడా అలంకరించుకొని చక్కగా అలంకరించుకొని ఎంత అందంగా ఉంటారో మన తెలంగాణ ఆడపడుచులు అయితే చాలా చెప్పొద్దు బాగుంటారు. అసలు. గంధం పెట్టుకొని అవును. చక్కగా పువ్వులు పెట్టుకొని బోనం పట్టుకొని బా. బోనం పట్టుకొని కనుల పండుగగా ఉంటుంది. అందరూ తయారయ్యి అమ్మవారిని పూజించండి ఆ రోజు. మీరే ఒక అమ్మవారిలా తయారవ్వాలి. అప్పుడు అమ్మవారు చాలా సంతృష్టి చెందుతుంది. మీరు ఎంత అమ్మవారి చక్కగా పూజలు అంతే కదా ఖచ్చితంగా మనం కూడా చక్కగా రెడీ మనం అలంకరణ చేసుకొని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. అంటే చాలా తొందరగా ప్రసన్నం అవుతారు. మనం ఏదో ఇంట్లో ఉండే కాదు, చక్కగా గాజులు, చీర, అలంకరణ. ఇప్పుడు అమ్మవారిని ఎలా అలంకరిస్తాం మనము? ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం శ్రావణ చక్కగా మనం మాసంలో. రెడీ అవుతాం. అలా మీరు కూడా అలంకరించుకొని దేవాలయాలకు వెళ్ళాలి. అలంకరించుకొని దుర్గా అష్టోత్తరం చేసుకోవాలి ఇంట్లో. అలా మీకు బోనాలు ఏమీ చేయడం రాకపోతే పాయసం చేసి పెట్టేసేయండి అమ్మవారికి చాలు. అది కూడా మనం సమర్పించినటువంటి బోనంతో సమానమే అమ్మవారికి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధి ఉంటుంది. కొంతమంది పరమాన్నం వండి పెడతారు, కొంతమంది తెల్లన్నం పసుపు వేసి వండుతారు, కొంతమంది వడి బియ్యాలు పోస్తారు. అలా రకరకాల విధులు ఉంటాయి. మీరు మాత్రం దుర్గాదేవి అష్టోత్తరము, పాయసము అనేది చేసి పెట్టుకోండి. వేప మండలు మర్చిపోకండి, తెచ్చి పెట్టుకోండి. పసుపుని ఎక్కువ ఉపయోగించండి వంటకాల్లో కూడా. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బోనాలు అంటే తెలియని ఒక ఆనందం, కడుపులో నుంచి వస్తుంది ఆనందం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరగటం, ఆ వాతావరణం చూడటం, చాలా కోలాహలంగా జరిగేటటువంటి ఈ అమ్మవారికి జరిగేటటువంటి ఉత్సవాన్ని చూడటం, రెండు కళ్ళు సంబరాలే, సంబరాలు మామూలుగా ఉండదు. అందుకని ఇక్కడ మనం పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడ ఆచారాలను కూడా మనం ఫాలో అవుతూ అమ్మవారికి మనం కూడా ఏంటి కృతజ్ఞతలు తెలుపుకొని, అమ్మ మమ్మల్ని రక్షించు, కాపాడు తల్లి, కరుణించు, కటాక్షించు అని వేడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వేడుకోవాల్సిన విధి ఇది అమ్మవారి దగ్గరికి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.